అంతర్జాతీయ వార్తలు, ప్రజా సమస్యలపై వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డబట్టి అభ్యర్థులకు డిఎస్సి అనేది నిజంగా ఒక ఆశాకిరణం లాంటిది. కానీ అదే డిఎస్సి ప్రక్రియ ఇప్పుడు అవకతవకలు, అక్రమాలు, పారదర్శకత పైన అనుమానాలతో వివాదాస్పదంగా మారిందా? మెరిట్తో ఉద్యోగం రావాల్సిన చోట మతలబులు జరిగాయా? పరీక్షా విధానంలో నిజంగా లోపాలున్నాయా? అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందా? అవకతవకలు నిజమైతే అసలు బాధ్యులు ఎవరు? ఒకవైపు పరీక్షలు నిష్పక్షపాతంగా జరిగాయని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు అభ్యర్థులు మాత్రం తమకు అన్యాయం జరిగింది అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు డిఎస్సిలో ఏం జరిగింది? ఎక్కడ లోపం జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల అభ్యర్థులు నిజంగా నష్టపోయారు? విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడతాయా? బాధ్యులపై అసలుగా చర్యలు తీసుకుంటారు? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రభాకర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయిన్ కాబోతున్నారు. ఇక భాస్కర్ గారు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రభాకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా, అసలు డిఎస్సిలో పారదర్శకంగా మేము జరిగింది, పారదర్శకంగానే అభ్యర్థుల ఎంపిక ఉంది, వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు అని చెప్పి మీ పార్టీ చెప్తుంది. కానీ అసలు పూర్తిగా మెరిట్ లిస్టులు ప్రకటించకుండా, మెరిట్ లిస్టులో చూడకుండా, హారిజంటల్ విధానం కానీ వర్టికల్ విధానం ఏ విధానాలు కూడా పట్టించుకోకుండా పూర్తిగా తమకు కావాల్సిన వాళ్ళకే వాళ్ళు డిఎస్సికి సంబంధించి పోస్టింగ్లు ఇచ్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఎలా చూడమంటారు సార్? ఇది వాళ్ళకి ఏమీ పని లేక, ఏదో పని లేని మంగళుడు ఏదో బొరికాడని వాళ్ళు చేస్తున్న అభియోగాలు తప్ప నారా లోకేష్ బాబు గారు డిఎస్సి 16,700 మందికి చాలా క్రిస్టల్ క్లియర్ గా, పారదర్శకంగా, ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం నిరుద్యోగ యువతకి డిఎస్సి ప్రకటించినందుకు ముందు వారు కుళ్ళిపోయారు సార్. దానికి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ రకంగా కుట్ర చేయాలో తెలియక లేనిపోని మరి ఈ రోజు ఈ విషయాన్ని ఏదోటి తీసుకొచ్చి జనాల్లో క్రియేట్ చేద్దామని మరి ప్రతిసారి వాళ్ళు అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారు. నారా లోకేష్ బాబు గారు ఇంత పారదర్శకంగా డిఎస్సి చేయటం, ఇది బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారు యువతంతా. ఈ రోజు మాది 20 లక్షల ఉద్యోగాల టార్గెట్, 20 లక్షల ఉద్యోగాలకి యువత కల్పించడానికి మేము అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ బాబు గారిని చూసి తట్టుకోలేక ఏదో రకంగా ఒక అవినీతి క్రియేట్ చేయాలని చెప్పి ఈ విధంగా డిఎస్సి మీద బురద జల్లడం అన్నది ఈ రోజు నారా లోకేష్ బాబు గారినే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర యువతను కూడా అవమాన పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకోని ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు సంపాదించి డిఎస్సిలో ఈ రోజు ఎంతో కష్టపడి ఇంత పారదర్శకంగా నడిచినందుకు ఆ 16,000 కుటుంబాలు మరి ఈ రోజు ముందుకు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ రోజు ఎటువంటి పొరపాటు చేసినా వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే చర్యలు కాదు, ఉద్యోగస్తులు యువత వీళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు యువతకి ఉపాధి కల్పిస్తాం, గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్ని రకాలుగా ముందుండి తీసుకెళ్తామని నినాదం తీసుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం డిఎస్సికి ఫస్ట్ సంతకం పెట్టి యువతకు పెద్దపేట వేశారు. వీళ్ళు 5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఒక్క డిఎస్సి కూడా మరి కాంగ్రెస్ లో గాని వైఎస్ఆర్సీపీలో గాని ఒక్క డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఒక్క యువతకు కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఇచ్చిన దాంట్లో వైఎస్ఆర్సీపీ లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఏ పార్టీ వారు లేరు. ఒక్క యువతకి ఉపాధి కల్పించే విషయంలోని, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే విషయంలోని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు ప్రతి డిఎస్సి కండక్ట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఆధిపత్యాన్ని పూడ్చుకుని ఈ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా అదే మరి తరహాలో నడుస్తూ ఈ రోజు అద్భుతంగా తీర్చిదిద్ది, అదే కాకుండా మరి ఈ రోజు అక్టోబర్ లో కూడా కొత్త డిఎస్సిని తీసుకొచ్చి మరిన్న ప్రణాళికలు తీసుకొచ్చి మరి కొంతమంది యువకుల్ని తయారు చేసి వారందరూ కూడా మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరికీ కూడా
ఖచ్చితంగా ఈ రోజు ఉద్యోగాలు వచ్చే దిశగా ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరూ చూసి తట్టుకోలేక రాష్ట్రం అంతా అద్భుతంగా తయారవుతుంది. ఏదో రకంగా అడ్డుగడ కొట్టాలి, నారా లోకేష్ గారు ప్రపంచం బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి విభజిస్తుంది అన్న ఏకైక ఉద్దేశంతో వీళ్ళు కుళ్ళు కుతంత్రాలతోటి ముందుకొచ్చి ఈ లేనిపోని సంఘటన తీసుకొచ్చి మరి ఈ రోజు రాష్ట్రంలోని ఈ రకంగానే ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీనికి మేమేమీ చెయ్యక్కలేదు సార్. యువతే ఈ రోజు ముందుంటారు. ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకుని ఈ రోజు స్కూల్స్ వెళ్ళి అందరూ మరి నవభారత పౌరుల్ని తయారు చేస్తున్నారో వారే ముందుంటారు, వారే వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా చేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు గాని అక్కడ దొంగ గోండాలకు గాని మేము హెచ్చరిక నేను ఈ రోజు ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను రవిచంద్ర గారు. ఎస్, అంటే మీరు ఎక్కడ అవకతవకలు జరగలేదు అని చెప్తున్నారు, కానీ ఇక్కడ చూస్తుంటే కనుక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏవైతే శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్లకు ప్రజలు కూడా అటు నిరుద్యోగులు అటు పూర్తిగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పినటువంటి అభ్యర్థులు కూడా భారీగా చేరుకుంటున్నారు కదా సార్. ఎటువంటి అవకతవకలు లేవు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు మెగా డిఎస్సీకి ఎలాంటి ఆధారం లేకుండా కోర్టుకి వెళ్ళి న్యాయస్థానం చేతిలో మొట్టికాయించుకున్న ఘనత వైఎస్ఆర్సీపీది. వాళ్ళే చివరికి తిరిగి క్షమాపణ చెప్పి న్యాయమూర్తికి క్షమాపణ చెప్పి వాళ్ళ కేసులు విరమించుకున్న మరి తజ్జం మీరు లాస్ట్ ఈ డిఎస్సీ దాంట్లోనే 2025 దాంట్లోనే చూసుంటారు. ఎక్కడా లేని విధంగా 280 కేసులు మరి ఈ రోజు డిఎస్సీకి అడ్డుగా మరి పడి 280 కేసులు కట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీది. ఈ కేసులన్నీ కూడా పక్కన పెట్టించి యువతకి ఎటువంటి హాని జరగకూడదని చెప్పి డిఎస్సీ ఎగ్జామ్ ని ఎంతో పారదర్శకంగా తీసుకెళ్ళినటువంటి నారా లోకేష్ బాబు గారిని మెచ్చుకోవాల్సిన అవసరం ఈ ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఈ రోజు నేను చేస్తాను సార్. ఎస్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నిరుద్యోగులకు ఎలాగైతే సార్ ఉద్యోగం రాకుండా వారి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మరి ఇవాళ వరకు కూడా కనీసం 240 కేసులు పెట్టించారు సార్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర యువత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఈ వైఎస్ఆర్సీపీ అంటే ఏంటో గోండా పార్టీ అంటే ఏంటో ఈ గొడ్డల పార్టీ అంటే ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది సార్ అందరికి. ఎందుకంటే వాళ్ళ హయాంలో చెయ్యరు, వాళ్ళ హయాంలో ఏది చెయ్యలేదు. ఆ హయాంలో చేస్తే కూటమి హయాంలో ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తే ఈ వాటి వరకు కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయవలసింది పోయి తిరిగి కూడా యువత భవిష్యత్తుని మరి అడ్డుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి బుద్ధి వచ్చే విధంగా మరి యువతే చేస్తారు. ఈ రోజు ఏ నాయకత్వాలు ఎవరు చేయగలరు సార్. మంచి చేసినప్పుడు మంచి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి పోరాట యోధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను రవిచంద్ర గారు చాలా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం 100 మంది ప్రభాకర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఎస్, పాదయాత్ర వెంకటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఏంటి ఆల్రెడీ 16,000 పోస్టులు ఇచ్చాము, 16,000 పోస్టులు భర్తీ అయిపోయాయి. భర్తీ అయిపోయిన తర్వాత అదేదో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అక్కడ ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి ఇక్కడ కావాలని అదే ఎన్నుకొని కావాలని మేము దీక్ష చేస్తాము, లోకేష్ రాజీనామా చేయాలి, దీనికి నైతిక బాధ్యత వహించాలి, ఎంతవరకు సమంజసమని అటు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తారు. ముందుగా 9+ టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జైతే. సోదరులు టీడీపీ వారు ఏం మాట్లాడుతున్నారంటే అసలు డిఎస్సిలో మేము అడిగే ప్రశ్నలు ఏంటి? ఒక ప్రశ్న, ఒక ఎగ్జామ్ లో పాల్గొన్న వ్యక్తికి తన మార్కులు తను చూసుకునే ప్రాథమిక హక్కు ఎందుకు ఇవ్వలేదు? ఫీజు కట్టి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఆ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఆన్లైన్ లో పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా? అట్లానే పారదర్శకంగా ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో పెట్టి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మేము అడుగుతున్నది ఏంటి? సోదరులు చెప్తున్న సమాధానం ఏంటి? ఇది డిఎస్సి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకో టీడీపీ ప్రభుత్వానికో జరుగుతున్నది కాదు. దయచేసి సోదరులు అది గమనించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల
భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అది ఒక డిఎస్సితోనే ముడిపడి లేదు. మీరు అవలంబించిన వైఖరి ఈ రోజు ఇక భవిష్యత్తులో ఏ విద్యార్థి చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఉంది. ఆ అనుమానాలు రేకెత్తిని. మీరు తప్పు చేశారు అనట్లా, ఎందుకు ఆన్లైన్ లో పెట్టలేదు ఫస్ట్ అది చెప్పాలి కదా. చెప్పినప్పుడు పారదర్శకంగా ఉన్నప్పుడు మేము చెప్పిన మాట కాదు కదా. ఏది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు అన్న విషయాన్ని నేను చెప్పలేదు కదా. భారతదేశంలో ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పిన మాట కదా ఇది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు ఒరిజినలా కాదా తెలుసుకోవాలి కదా. అవన్నీ చేయాల్సింది ఎవరు? అసలు ఇంత పట్టుదలకు పోవాల్సిన పని ఏముందండి ఇక్కడ? విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును ఆలోచించి డిఎస్సి రాసిన వాళ్ళ అనుమానాలని తొలగించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ఎందుకు మీరు ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఆ అనుమానాలని తొలగించి మేము ఫెయిర్ గా చేశాము, కావాలంటే ఎంక్వైరీ కమిషన్ కూడా ఇది చెప్పింది అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఎందుకు మీరు దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించి వైఎస్ఆర్సీపీ అది చేసింది, జంజీర్ ఢిల్లీలో ఇది చేశారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం? మేము వేసే క్వశ్చన్ కరెక్టా కాదా దయచేసి ఆలోచించండి. ఈ క్వశ్చన్ మాకు సంబంధించింది కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన విషయం, పరీక్ష విధానానికి సంబంధించిన విషయం, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. భవిష్యత్తులో విద్య మీద వాళ్ళకి నమ్మకం కలగడం కోసం మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వాళ్ళ నమ్మకం కోల్పోయే విధంగా, విశ్వాసం కోల్పోయే విధంగా దీన్ని రాజకీయాలకి ముడిపెట్టి, రాజకీయ పార్టీలకు ముడిపెట్టి మీరు సవాళ్లు విసరడం, ప్రతి సవాళ్లు విసరడం, గతంలో మీరు అది చేశారు ఇది చేశారు అని చెప్పడం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతవరకు సబబు? ఫస్ట్ అది చెప్పండి. ఎందుకని మీరు ఆన్లైన్ లో విద్యార్థుల మార్క్స్ పెట్టలేదు? ఫండమెంటల్ క్వశ్చన్ కదా ఇది. నేను ఎగ్జామ్ రాస్తే నా మార్కులు ఉన్నాయో లేవో, ఎన్ని వచ్చినాయో లేదో, నేను బాగా రాశానో లేదో తెలుసుకోవడానికి నాకు ప్రాథమిక హక్కు ఉంది కదా. అవి ఆన్లైన్ లో పెడితే అసలు నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, నాకు ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి, ఏ కోటాలో అవతల వ్యక్తికి వచ్చింది, అవతల వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది నేను తెలుసుకోవద్దా? ఆ హక్కు మాకు లేదా అనేది విద్యార్థులు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పండి. దయచేసి ప్రగల్భాలకు పోయి ప్రతి సవాళ్లు విసురుకుంటూ రాజకీయంగా బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. మా హయాంలో 1,30,000 ఉద్యోగాలు ఎట్ ఎ టైం, ఎటువంటి ఎలిగేషన్ లేకుండా, సచివాలయ ఉద్యోగాలు ఎటువంటి ఎలిగేషన్ లేకుండా సింగిల్ నోటిఫికేషన్ తో ఇచ్చాం. మీరు కూడా 16,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఎగ్జామ్ రాపిచ్చామని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మేము వేస్తున్న క్వశ్చన్లు మావి కాదు. డిఎస్సి ఎగ్జామ్ లో పాల్గొన్న విద్యార్థుల ప్రశ్నలు, వాళ్ళకొచ్చిన అనుమానాలు తీర్చమంటున్నాము. వాళ్ళకొచ్చిన అనుమానాలు తీర్చడం కోసం వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మేము మద్దతు మాత్రమే తెలియజేస్తున్నాము. దాన్ని రాజకీయ కోణాల్లో ఆలోచించి పార్టీలకు ఆపాదించి ప్రతి సవాళ్లు విసురుకున్నంత మాత్రాన ప్రజల్లో వచ్చిన ఈ అనుమానాలు, విద్యార్థుల్లో వచ్చిన ఈ అనుమానాలు, డిఎస్సి ఉద్యోగాల్లో కలిగిన ఈ అనుమానాలు మీరు అరిస్తేనో, కేకలేస్తేనో, బెదిరిస్తేనో, కేసులు పెడితేనో పోవు. దానికి ఒకటే, ప్రభుత్వం సావధానంగా, సానుకూలంగా, వినయంగా, ప్రాపర్ గా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిషన్ ద్వారా ఈ అనుమానాలు నివృత్తి చేస్తే మాత్రమే అనుమానాలు పోతాయి. దయచేసి ఆ కోణంలో ఆలోచించమని మేము అంటున్నాం. మళ్ళీ మీ దగ్గరకు ఆలోచించమని మేము అంటున్నాం.
అలా కాకుండా సవాళ్ళు ఇప్పుడు ఆయనేమో మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను దమ్ముంటే చర్చకు రమ్మని అంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ బాబు గారికి సంబంధించిన విషయమా లేదా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన విషయమా? అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అంటే లోకేష్ రాజీనామా చేస్తే అదంతా సరిగ్గా పారదర్శకంగా జరిగినట్ల? అదే నేను చెప్పి లోకేష్ రాజీనామా డిమాండ్ ఎందుకు వచ్చింది? మీరు ఎంక్వైరీ కమిషన్ వేయకపోవడం వల్ల, ప్రాపర్ గా సమాధానం చెప్పకపోవడం వల్ల, ప్రజల్లో అనుమానాలు విపరీతంగా పెరగడం వల్ల ఆయన మేము ఎంక్వైరీ కమిషన్ వేస్తాము, దాన్ని పూర్తిగా న్యాయబద్ధంగా విచారిస్తాము, విచారించి తప్పులు ఎవరు చేసినా వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఆ ఎంక్వైరీ కమిషన్ అయిపోయేంత వరకు, అది న్యాయం జరిగేంత వరకు లోకేష్ గారు రాజీనామా డిమాండ్ రాదు కదా. ఎప్పుడైతే లోకేష్ గారు విదండవాదం ఎత్తుకొని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఈ అభ్యర్థుల మీద శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు జరుపుతున్న వాళ్ళ మీద, అర్జీలు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఎప్పుడైతే దౌర్జన్య కాండకు పాల్పడ్డారో ఈ అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు వల్ల ప్రజల్లోకి ఈ విషయము అనుమానాలు ఎక్కువ రేకెత్తించే ఉద్దేశంలో ఉన్నాయి తప్పితే మీరు మీ ప్రవర్తన ఆ నివృత్తి చేసే విధంగా లేవు. నివృత్తి చేసే విధంగా లేవు. ఇప్పుడు సోదరులు మాట్లాడే విషయాలు కూడా మనం ప్యానెల్లో ఉన్న వాళ్ళందరం హోస్ట్ గా మీరు కూడా చూశారు. అసలు మన సమస్య ఏంటి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, మనం ఏమి సమాధానం చెప్పాలి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను చేయాలి అనేది కాకుండా ఒక రాజకీయ పార్టీకి పులిమితి అవుతుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ వ్యవస్థాపక సభ్యులు, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్, పారదర్శకంగా జరగలేదు, పూర్తిగా అభ్యర్థులందరూ కూడా అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అసలు పూర్తిగా అవకతవకలు జరిగాయి, మా సర్టిఫికెట్లు ఉన్నాయి అని చెప్పి డైరెక్ట్గా సర్టిఫికెట్లు చూపించినా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇప్పుడు రేపు వర్కింగ్ డేనే కదా, రేపు సెక్రటేరియట్కి బొమ్మనండి, లేకపోతే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి బొమ్మనండి అమరావతిలో. వాళ్ళు రెడీగా ఉన్నారు సమాధానాలు చెప్పడానికి, సందేహాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నత ఉద్యోగులు, వాళ్ళ దగ్గరికి పోతే అన్ని సందేహాలు అనుమానాలు నివృత్తి కానప్పుడు మాట్లాడాలా. ఏ ఒక్కరూ పోరు అక్కడికి. బురద చల్లడానికి కార్యక్రమం తీసుకున్నప్పుడు హైకోర్టు కూడా కొట్టేసినప్పుడు పారదర్శకంగా జరిగిందని చెప్పి హైకోర్టు కితాబు ఇచ్చింది. అదేవిధంగా మా సమయాన్ని వృధా చేయొద్దు, కోర్టు సమయాన్ని అని చెప్పింది. అదేవిధంగా ఇందులో రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని చెప్పి డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పింది. పైగా అధికారులు చక్కగా పారదర్శకంగా జరిపారని అధికారులకు కితాబు ఇచ్చింది, ప్రభుత్వానికి కితాబు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం హైకోర్టు. సరే, నిరుద్యోగులు ఇప్పుడు 1 year అయింది. ఈ 1 yearలో తలెత్తనటువంటి అనుమానాలు, సందేహాలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చాయి? ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడే ముందు, మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీకు స్ఫూర్తి అయ్యింది, ఈ విధంగా ఆందోళన పదంలో నడిస్తే లోకేష్ బాబు రాజీనామా చేస్తే మా మాట నెగ్గింది కదా అని చెప్పుకోవడానికని మీ మాటల్లో చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆఖరికి కాలేజీలకు పోయి విద్యార్థులందరినీ వాళ్ళ ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమాన్ని బలపరచమని అడుగుతున్నారు. నిరుద్యోగులందరినీ, ఉద్యోగాలు రాని వాళ్ళందరినీ డిఎస్సిలో రోడ్లో ఎక్కమని చెప్తున్నారు. అంటే 1 సంవత్సరం రోజులు అయిపోయింది. ఆ కొత్తలో కానీ ఉంటే ఇదే ప్రశ్నలు వాళ్ళు లేవదీసి ఉంటే కొంత నమ్మేవాళ్ళేమో. అంటే ఇందులో నిజాలు లేకపోయినా కొంత నమ్మేవాళ్ళేమో. ఇప్పుడు 1 year తర్వాత ఏ నిరుద్యోగి రోడ్ల మీదకి వస్తాడు, ఏ ఉద్యోగాలు ఆశించే ఫలితం పొందలేని వాళ్ళు రోడ్లు ఎక్కుతారు? ఏదన్నా బలవంతంగా మనకు తెలిసిన చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే, స్నేహితులు ఉంటే బలవంతంగా రోడ్ల మీద తీసుకురావడమే. ఇప్పుడు కాలేజీ కుర్రోళ్ళని కూడా కాలేజీలకు పోనీయకుండా చేస్తున్నారు, వాళ్ళని చదువునీయకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒకవైపు రోడ్ల మీద టెంట్లు వేసేసి ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తున్నారు. పోతే మొత్తం దీన్ని ఒక ఉద్యమంగా మలిచి ఏదో జరిగిందనే ఒక అయోమయం సృష్టించి రాష్ట్రంలో పోతే మా మాట నెగ్గింది కదా అని అనిపించుకోవాలనేది. కానీ అధికారులు మేము మీకు అన్నిటికీ సమాధానం ఇస్తామని చెప్పేసి వాళ్ళు పదే విజ్ఞప్తి చేసినా వీళ్ళు వినకుండా పోతే హైకోర్టు
మొట్టికాయలు వేసినా వినకుండా వాళ్ళ బాధను ప్రపంచం బాధ చేయడానికి ప్రయత్నిస్తున్నదే కానీ పోతే ఇందులో ఫసలేదనే విషయం వాళ్ళకి పూర్తిగా తెలుసు. రాజకీయాల్లో నీలాపనిందలు ఒక్కోసారి ఫలితాలు ఇచ్చిన గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మనం కూడా బురద తల్లితే ఒక అయోమయం సృష్టిస్తే మనకి కొంత మైలేజ్ వస్తుందనే ఉద్దేశం తప్పితే పైగా వాళ్ళ కేడర్ జారిపోనీయకుండా వాళ్ళ కేడర్కి కూడా ఒక పని గెలిపించినట్టు అనమాట. పోతే ఇదంతా కృత్రిమ ఉద్యోగం, ఇందులో నిజాలు లేవు. పైగా 5 సంవత్సరాల పాటు వాళ్ళు చేయని పని మేము చేస్తూ ఉంటే అది బాధ. రెండోది ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ మధ్య స్వర్ణగిరిని చేశారు. స్వర్ణగిరిని బంగారం ఉత్పత్తికి సంబంధించి అది కన్నుగుట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది, అది కన్నుగుట్టింది. గోదావరి జలాలు దానికి డిఎస్సికి సంబంధం ఏంటి? చెప్తున్నా అదే కన్ను కుట్టడానికి కారణం ఇవన్నింటినీ డైవర్ట్ చేయాలా. అదేవిధంగా గోదావరి జిల్లాలో రేపు 14వ తేదీ ఆగస్టు 14వ తేదీ అనకాపల్లి దాకా ఇవ్వబోతున్నారు ఎడమకాలు ద్వారా. అదేవిధంగా రేపు 13వ తేదీ సీడీ యాక్సెస్ రోడ్లు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని సిద్ధం అవుతున్నాయి. ఇది శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. వీటన్నిటితో అసూయ అనేది ప్రారంభం అవుతుంది. పోతే ఒకటే గుర్తు చెప్తున్నానండి మీకు, ఏ ప్రభుత్వమైనా 52 నుంచి సాధారణ ఎన్నికలు భారతదేశంలో ప్రారంభమైనాయి. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల రోజుల తర్వాత రద్దు చేయమని ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర పోయిన రోజే వాళ్ళ యొక్క పాత కేసులన్నీ ఎక్కడ తిరగదొడతారో, అదేవిధంగా కొత్త కేసులు ఎక్కడ బుక్ అవుతాయో కాబట్టి ఒక గందరగోళం సృష్టించాలని చెప్పేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టమన్నారు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి నెల తర్వాత వెంటనే ఢిల్లీకి పోయాడు. 194% స్ట్రైక్ రేట్తో నెల రోజుల వ్యవధిలో ఏం ఘోరకృత్యాలు జరిగాయని రాష్ట్రంలో, ఏం కుంభకోణాలు జరిగాయని, ఏం అక్రమాలు జరిగాయని, ఏ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయని, అంటే వాళ్ళకి అధికారం అనేది వాళ్ళ కల్పవృక్షం లాంటిది. అంటే దౌర్జన్యాలు చేయడానికి, దాడులు చేయడానికి, దోచుకోవడానికి. కాబట్టి అది అవకాశం పోయింది. పైగా వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయనే భయం. వీటన్నిటి వల్ల ఏంటంటే తిరిగి అధికారం కావాలా, ఈ కేసులు మాఫీ చేయించుకోవడానికి కానీ లేకపోతే దాచుకోవడానికి. ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది కాబట్టి, ఆదాయ మార్గాలు పోయినాయి కాబట్టి, పోతే అదే విధంగా అధికారం కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తాడనే ఫీలింగ్ అయోమయం సృష్టించి రాష్ట్రాన్ని గందరగోళం చేయాలా, రాష్ట్రాన్ని అల్లరిపాలు చేయాలా. పోతే చంద్రబాబు నాయుడు గారికి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతా ఉంది ఆయన ప్రతిభ, ఆయన యొక్క పేరు ప్రతిష్టలు. ఇది అంతా అసూయ. కాబట్టి ఈ అసూయాగ్రస్తమైన మనుషులు, దుర్యోధనుడు అసూయతో ఆయన చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. మనం చూసిందే పురాణాల్లో అనేక మంది అసూయతో సద్విమర్శలు చేయొచ్చు. కానీ 1 ఇయర్ తర్వాత ఇది డిఎస్సికి సంబంధించి వీళ్ళు ఈ రోజు ఈ స్టెప్ తీసుకున్నారంటే అందులోనే మనకు అంతరార్థం ఏంటో బోధపడుతుంది. నేను ఇందాక ఢిల్లీ చెప్పాను, నెల రోజుల్లోనే పోయారని చెప్పి. ఇవి చాలు మచ్చుకి ఉదాహరణలు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వీటిని చూసి కనుగొట్టింది. కాబట్టి ఇది ఒకటి తీసుకున్నారు. నిరుద్యోగులకు చాలా మంది ఉద్యోగాల కోసం ఉన్నారు కాబట్టి, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి, విద్యార్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళని రోడ్ల మీద తీసుకురావడం ఈజీ అని చెప్పేసి ఒక పథకం రూపొందించారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. అందుకని కళాశాలలో చదువుకునే వాళ్ళందరినీ చెడగొట్టి రోడ్ల మీదకి రమ్మని పిలుస్తున్నారు. కళాశాల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం తీర్పుని కూడా ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఉల్లంఘించి అది కొట్టేసిన తర్వాత ఈ ఉద్యమం మొదలు పెట్టారు. అంతకుముందు ఒకసారి ఒక ట్రైల్ వేసి ఏదో జరిగిందన్నారు నెల రోజుల నాడు. తర్వాత ఏం స్పందన రాకపోయారు. తడి చప్పుడు లేకుండా కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు కూడా మొట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఈ ఉద్యమం తలపెట్టారు. ఈ విషయాల్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలా. అదేవిధంగా నిన్న కొండారెడ్డి పురుషు కర్నూలులో హిస్టారికల్ నిరుద్యోగులంతా మా పొట్ట కొట్టద్దు, మేము 22 సంవత్సరాల తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి కడప అది నంద ఏదో పేరు వస్తుంది మండలం, నేను ఉద్యోగం లేక అల్లాడిపోతున్నాను. ఇప్పుడు వచ్చింది 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, 12 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి, 6 ఏళ్ల నుంచి. కానీ మేమంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆశలు పెట్టుకుంటే 5 ఏళ్ళు ఇవ్వలేదు. ఈ రోజు మేమంతా 16,000 మంది ఉద్యోగాలు చేస్తుంటే వీళ్ళు మా కడుపు కొట్టాలని చూస్తున్నారు. శ్రమ, మేము పడిన కష్టం, మాకు అయిన వ్యయ ప్రయాసాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఎక్కడికక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకంటే
మళ్ళీ వస్తాను. అందుకని విజయ్ భాస్కర్ గారు మళ్ళీ వస్తాను. ఏ రాష్ట్రంలో ఉంటది కాబట్టి వీళ్ళని రెచ్చగొడితే రోడ్ల మీదకి వస్తారనేది వీళ్ళ దురాలోచన. ఆ కుట్రలు కుతంత్రాలు ఏం సాగట్లేదు. హైకోర్టు గారు కొట్టేసిన నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం గ్రహించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, మనతో పాటు భాస్కర్ గారు PDSU రాష్ట్ర అధ్యక్షులు జాయిన్ అయ్యారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. భాస్కర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. భాస్కర్ గారు చెప్పండి పూర్తిగా. అంటే అటేమో డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని చెప్పి ఒకవైపు ఏమో వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది, లేదు మేము పారదర్శకంగా నిర్వహించామని చెప్పి ఒకవైపు టీడీపీ చెప్తుంది. అసలు అటు విద్యార్థులు ఏమంటున్నారు, పూర్తిగా డిఎస్సి అభ్యర్థులు ఏమంటున్నారు? సార్, ఒకటి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,153 పోస్టులతో డిఎస్సి విడుదల చేసింది. దానిపైన అవకతవకలు జరిగాయి, అక్కడ అవినీతి జరిగిందని కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఏదో కొంతమంది అభ్యర్థులను తీసుకొని వచ్చి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మేము విద్యార్థి సంఘంగా సూటిగా ఓటే ఆడుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టు నోటిఫికేషన్ ఇవ్వలే. దానికి సమాధానం చెప్పండి. మీరు అధికారం రావడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కూటమి ప్రభుత్వం కూడా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 50,146 పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు నోటిఫికేషన్ కి ఇప్పటికి ఇంకా పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితి. కానీ కేవలం 116,000 పోస్టులు విడుదల చేసి, అది ఉపాధ్యాయులకి కొంతమందికి 1% అంటే సౌతి తల్లి ప్రేమలాగా కొంతమంది నిరుద్యోగులకి ఆశం పోసినటువంటి వాస్తవమే. దాన్ని హర్షించదగ్గటువంటి విషయం. కానీ కేవలం 400 మంది విద్యార్థి స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది. అవినీతి జరిగినటువంటి విషయమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతో ఈరోజు కోర్టు అడుగుతా ఉంది. కానీ ఆధారాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రాష్ట్రంలో ఎన్నో ప్రశ్నించేటువంటి పార్టీలు ఉన్నాయి. సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎమ్మెల్యే పార్టీలు కావచ్చు, చాలా మంది పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలను కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కన్సిడర్ మాకు మద్దతు ఇవ్వండి, ఈ అవినీతి జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం కూడా విద్యార్థి సంఘంగా మాకు ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి, పోస్టులు అవకతవకలు జరిగాయని ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇదేంటంటే వైసీపీ ప్రభుత్వానికి సూటిగా ఓటే, వైసీపీ పార్టీ వాళ్ళకి సూటిగా ఓటిందంటే స్పష్టమైనటువంటి ఎక్కడైతే అవకతవకలు జరిగాయో దాన్ని స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ తో సహా కోర్టుకి కావచ్చు, న్యాయవాది కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, సంబంధించినటువంటి అధికారులకు బహిర్గతం చేయండి, మీడియా రూపంలో బహిర్గతం చేయండి. ఎవరైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటిని శిక్షించడానికి కూడా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందంటే, ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇంకోటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి విజయోత్సవాల సభలు జరుగుతా ఉన్నాయి, ఇంకొకరికి ర్యాలీలు, నిరసనలు, ఒకసారి రైతు విభాగము ఇంకో నుంచి దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేం జరిగినా కూడా, ఎక్కడేం జరిగినా కూడా ఎవరు నష్టపోతా ఉన్నారు? ఈ రోజు ర్యాలీలో ఎవరు కనపడతా ఉన్నారు? ఈ రోజు సభలో ఎవరు కనపడతా ఉన్నారు? కేవలం సామాన్యమైనటువంటి విద్యార్థులు తీసుకొని రోడ్ల పైన ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి అభ్యర్థుల విషయంలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయని చెప్పారు కదా, ఆ అక్రమాలకి ఎవిడెన్స్ తో ప్రవేశపెట్టండి, బహిరంగ చర్చకు రండి. ఎందుకంటే ఏ పోస్ట్ కూడా అమ్ముకోవడానికి ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా అవకాశం ఉండదు. కాబట్టి స్పష్టమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. భాస్కర్ గారు మళ్ళీ వస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ. సోదరులు విద్యార్థి సంఘం నాయకులు అను టీడీపీ నాయకులు భాస్కర్ రావు గారు, ప్రజలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి,
వాళ్ళు చెప్తున్న సమాధానాలు ఏంటి? మళ్ళీ మీ ద్వారా మేము వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి మధ్య సమస్య కాదు, ఇది విద్యార్థుల సమస్య, జంజీల సమస్య, డిఎస్సి అభ్యర్థుల సమస్య. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజా సమస్యల పరంగా, విద్యార్థుల సమస్యల పరంగా జస్ట్ వాళ్ళ సమస్యకి వాళ్ళ తరపున ఒక పార్టీలుగా మేము మద్దతు మాత్రమే ఇస్తున్నాము. సమస్యని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లి అది వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వము అప్పుడు ఇప్పుడు అని కాకుండా అడిగిన ప్రశ్నలకి విద్యార్థులకి, జంజీలకి, డిఎస్సి అభ్యర్థులకి సూటిగా సమాధానం చెప్పి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయమని చెప్పేసి మళ్ళీ 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 మీ ద్వారా విన్నవించుకుంటున్నా. ఇక ఆయన అంటారు, భాస్కర్రావు గారు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు ఇవన్నీ చేస్తుంటే కళ్ళు కుట్టి ఇవన్నీ చేస్తున్నారు. మాకు శంకుస్థాపనలు, ఓపెనింగ్ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి రోడ్లు ఎక్కుతున్నారండి. ఏమైంది 20 లక్షల ఉద్యోగాలు, ఏమైంది నిరుద్యోగ భృతి, ఏమైంది ఆడబిడ్డ నిధి, ఏమైంది 2వ సంవత్సరం గ్యాస్ సిలిండర్లు, ఏమైంది అమ్మ ఒడి 2వ సంవత్సరం అందరికీ ఎందుకు రావట్లేదు, ఎందుకు 7 స్టెప్ వెరిఫికేషన్ పెట్టేసి కార్పొరేట్ స్కూళ్లలో వచ్చే వాళ్ళకేమో తల్లికి వందనం పడుతుంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో వచ్చే వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో చదివించే పిల్లలకి తల్లికి వందనం పడట్లేదు. అట్లనే సామాజిక పెన్షన్లు 2 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన వాటిల్లో 9 లక్షల పెన్షన్లు ఎందుకు తీసేశారు? ఇవి ప్రజా సమస్యలండి, వైఎస్ఆర్సీపీ పార్టీ సమస్యలు కాదు, కూటమి ప్రభుత్వ సమస్యలు కాదు. దయచేసి మీరు తీసుకెళ్తేనే నేను తీసుకెళ్లానండి. కథ మొదలెట్టింది మీరు. ఇప్పుడు టాపిక్ ని డైవర్ట్ చేయట్లా, మేము డిఎస్సీ మీదనే మాట్లాడాం. భాస్కర్ గారు మద్యపాన నిషేధం ఏం చేశారు? అమరావతిని పాడు చేశారే, పోలవరాన్ని పాడు పెట్టారే, ఎయిర్పోర్ట్ పాడు పెట్టారే, విశాఖ స్టీల్ ప్లాంట్ పాడు పెట్టారే. భాస్కర్ గారు మీరు మాట్లాడిన చెప్పి నేను మాట్లాడలేదు, మీరు వయసులో పెద్దవాళ్ళు. టాపిక్ డైవర్ట్ చేస్తుంటే నేను రంగంలో దిగా, టాపిక్ డైవర్ట్ చేస్తుంటే రంగంలో దిగా. నేను డిఎస్సీ మీద పెట్టారు, డిఎస్సీ మీద మాట్లాడండి. మీరు హైకోర్టు తీర్పుని ఉల్లంఘిస్తున్నారు, హైకోర్టు తీర్పుని ఉల్లంఘించి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. హైకోర్టు పేర్కొన్న తర్వాత మీరు ఉద్యమాలు మొదలు పెట్టారు అంటే అది మీ బాధను ప్రపంచం బాధ చేయడానికి కదా. హైకోర్టు మీద అహంకారంతో, ఓంకరింపుతోటి, బెదిరింపుతోటి ఇంటరప్ట్ అయ్యి ఆయన మాట్లాడుతుంటే మేము ఏం చేయాలి? డిబేట్ లో విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. మా ప్రశ్నలు ఎవరు మాట్లాడుతున్నారు? అహంకారంతో ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు. కిరాయి మోకలను పెట్టి రౌడిజం చేసి నరహంతకులు మీరు, నరహంతకం విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. అహంకారమా? అహంకారం ఎలా అవుతుంది? కేవలం వాళ్ళ చేత మాట్లాడించండి. టాపిక్ డైవర్ట్ చేసే మాట మాట్లాడతారు. అమరావతి ఏం చేశారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఏం చేశారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారు? వాటి సమాధానం చెప్పరు. హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఉల్లంఘిస్తూ మాట్లాడతారు. అంటే మీకు హైకోర్టు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారు. హైకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించి ప్రపంచం బాధ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విజయభాస్కర్ గారు చర్చించకూడదు. మేము మీరు చెప్పింది ఆలకిస్తా, ముద్దబ్బాయిలాగా కూర్చోమంటారు డిబేట్ లో. మామూలుగా మాట్లాడితే మాది అహంకారమా? ఇది అహంకారమా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాం. తీర్పుని కూడా ఉల్లంఘించి మీది నిరసన ప్రదర్శన నిర్వహించడంలో అంతరార్థం ఏంటి? పోతే అంటే ఉన్నత న్యాయస్థానం యొక్క తీర్పుని మీరు ఉల్లంఘించడమా కాదా? కాబట్టి ఉన్నత న్యాయస్థానం స్టూమోటేగా తీసుకొని ఈ నిరసనకారులందరినీ ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం ఏదైనా సమస్య కోర్టుకు పోతాం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు తీర్పును ఉల్లంఘించి ఉద్యమం చేస్తున్నారు. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. విజయభాస్కర్ గారు మీకు టైం ఇస్తాను. యా పాదయాత్ర వెంకటేశ్వర
యా డిఎస్సీలోకి రండి, టాపిక్ వద్దు, డైవర్షన్ వద్దు, టాపిక్లోకి డిఎస్సీలోకి రండి. డిఎస్సీలో అవకతవకల పైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రెండో డిఎస్సీ కూడా కూటమి ప్రభుత్వం త్వరలో జరగబోతుంది. రెండో డిఎస్సీ కూడా కూటమి ప్రభుత్వం మళ్ళా ప్రకటిస్తుంది. ఆ విషయాన్ని ఎప్పుడో ప్రకటించారు, మేము రెండో డిఎస్సీ కూడా జరగబోతున్నాం అని చెప్పేసి. 12 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిర్వహించింది. ఇది 13వ డిఎస్సీ. ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా చేసిన పోతే చరిత్ర ఉందో తెలుగుదేశం పార్టీకి. అందులో డిఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సీ అనేది నిరుద్యోగులే చెప్తారు. మరి 5 ఏళ్లు ఊరిచ్చి నిరుద్యోగుల చేశారు. విజయభాస్కర్ గారు టైం అయిపోతుంది. వీళ్ళు సహించలేకుండా. విజయభాస్కర్ గారు టైం అవుతుంది, ఒక్క నిమిషం. యా వెంకటేశ్వర రెడ్డి గారు కన్క్లూడ్ చేసేసాడు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఎందుకు వాటిని యాక్చువల్ గా బహిర్గతం చేయట్లేదు పూర్తిగా? మరి కోర్టు ఎందుకు ఆ విధంగా తీర్పిచ్చింది? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. యా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి. రవిచంద్ర గారు, యా మీరు గనక మాకు సరైన సమయం ఇవ్వనప్పుడు దయచేసి మమ్మల్ని పిలవకండి. యా కంటిన్యూ. మిమ్మల్ని చెప్పేది వైసీపీ వాళ్ళు మమ్మల్ని పిలవకండి, మేము సోది చెప్తా ఉంటాం వినాలా అంటే వాళ్ళు వినడానికి కూడా వాళ్ళ సహనం లేదు. వాళ్ళలో ఇప్పుడు సహనం లేదు. వాళ్ళ అరాజక శక్తులు, రౌడీజము, దౌర్జన్యము, ఆధిపత్య ధోరణి, అవినీతి ఇవన్నీ ఆ పార్టీకి ఆలవాలం. కాబట్టి వాళ్ళు ఎవరు మాట వినరు. మనం జోక్యం చేసుకుంటే అహంకారం అంటారు, ఏదేదో మాట్లాడతారు. మాట్లాడుతున్నప్పుడు మనకి వివాదం వస్తే భాస్కర్ గారు, విద్యార్థి నాయకులు భాస్కర్ గారు, మీరు వింటున్నారా? మనకు వివాదం వస్తే కోర్టుకు పోతాం, అది సహజ లక్షణం. కోర్టు ఇచ్చిన తీర్పుని అందరూ ఒబే చేస్తారు. కోర్టు తీర్పు ఇచ్చింది, పారదర్శకంగా జరిగింది, ఎలాంటి అవినీతి జరగలేదని. అదే విధంగా అధికారుల దగ్గరికి రేపెళ్ళండి ఐఏఎస్ అధికారుల దగ్గరికి. వాళ్ళు సమాధానాలు గుర్తించకపోతే కోర్టుకు పోండి. విజయభాస్కర్ ఒక్క నిమిషం. ట్రాఫిక్ అంటే అంతరాయం కల్పిస్తూ స్కూల్లో చదువుకునే విద్యార్థులందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీదకి రమ్మంటారు. ఏదో ఒక అనుమానం బీజాన్ని నాటాలా, కూటమి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవాలా? పోతే మీరు సద్విమర్శ చేయండి, తప్పులేదు. కానీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుని మీరు ఒబే చేయట్లా. ప్రజాస్వామ్యంలో అంతిమంగా మన మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఆ పరిష్కారానికి పెట్టుకున్నదే న్యాయస్థానం. మరి ఆ న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం అది పూర్తిగా కొట్టేసింది, పిలిచినే డిస్మిస్ చేసింది. మా కాలాన్ని వృధా చేయొద్దు, మీది పొలిటికల్ రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని చెప్పి పదే చెప్పింది. ఆ తర్వాత ఈ ఉద్యమం మొదలు పెట్టారు. పోతే నిరుద్యోగులు 1 year గా ఈ ఉద్యమాల జోలికి రాని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆఖరికి వాళ్ళు సరిగా రాకపోతే కాలేజీల నుంచి విద్యార్థులను రెచ్చగొట్టి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు రోడ్ల మీద ఇదంతా అరాజకానికి పాల్పడుతున్నారు. కన్క్లూడ్ చేసేద్దాం. నిజంగానే ఒకవేళ అవకతవకలు జరిగాయని వాళ్ళు ఏదో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని. వాటిని డైరెక్ట్ గా దౌర్జన్యంగా వెళ్ళి పీక్ పడేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ పోలీసులు కూడా టెంట్లు పీకేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గాంధేయ మార్గం అనేది ఒకటి ఉంది మనకి, శాంతియుతంగా చేసుకుంటారని గాంధేయ మార్గం. ధర్నా చౌకులు ఉన్నాయి, ధర్నా చౌకుల్లో చేయండి. అంతేగాని ఏడబడితే ఆడ రోడ్ల మీద టెంట్లు వేసేసి పాదచారులకి, వాహనదారులకి అంతరాయాలు కల్పిస్తూ పోతే, అదే విధంగా కాలేజీ పిల్లకాయలను, కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తూ కాలేజీ స్టూడెంట్స్ ని రప్పించమని చెప్పేసి యాజమాన్యాలకి హుకుం జారీ చేస్తూ ఇదంతా లా అండ్ ఆర్డర్ని ధిక్కరించడమే కదా. పోతే ఇదంతా విద్యార్థుల భవిష్యత్తుని చెడగొట్టడమే కదా. పోతే 1 year తర్వాత వీళ్ళు ఎందుకు ఇది మొదలు పెట్టారు అది కోర్టు ప్రశ్నించింది, దాన్ని జవాబు చెప్పలేకపోయారు. పోతే కోర్టు డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన తర్వాత ఈ రోజు ఉద్యమం నిర్వహించడం అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తుందా రాదా? ఇది సుమోటోగా కోర్టులు ఈ వైసీపీకి స్ట్రిక్చర్స్ పాస్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా పోతే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉందని మేము చెప్తున్నాం. అది శాంతియుత పద్ధతిలో ఉండాలా, ధర్నా చౌకుల్లో మాత్రమే ఉండాలా. కోర్టులు ఇప్పుడు జంతర్ మంతర్ ధర్నా చౌకునే కోర్టులు ఖాళీ చేయించే పరిస్థితిలో ఉన్నాయి. పోతే ప్రభుత్వం కోర్టు నిర్దేశించిన దగ్గరే మీరు ధర్నా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు న్యాయస్థానాలు ఆలోచిస్తున్న పరిస్థితి ఢిల్లీలో.
మరి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మేము చేస్తామని చెప్తే పెడస్ట్రియన్స్ కి ఇబ్బంది, వాహనదారులకు ఇబ్బంది, అదే విధంగా రోడ్లు బ్లాక్ అయ్యి పోతే ట్రాఫిక్ లో ఎంతో మంది అంబులెన్సులు ఆగిపోతాయి. అదే విధంగా విద్యార్థులు సకాలంలో స్కూళ్ళకి చేరలేరు, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణకు పోలేరు, అదే విధంగా డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళంతా తమ వర్క్ ప్లేసెస్ కి పోలేరు. ఈ పరిస్థితులు నివారించడానికి వీటిని తొలగించే ప్రయత్నం చేస్తా ఉంటే ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? కక్ష సాధింపు కాదు కదా. ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎలాంటి అంతరాయం కలగకూడదు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి అంతరాయం కలగకూడదు, కార్మికులకు అంతరాయం కలగకూడదు, విద్యార్థులకు అంతరాయం కలగకూడదనే కదా ఈ పోలీసు వారు ఆ చర్యకి ఉపక్రమిస్తుండేది. మరి పోలీసు విధి నిర్వహణలో ఉన్న పోలీసుని వీళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. అదే విధంగా మీరు చూశారు కదా, పోతే ఎన్ని చోట్ల పోలీసుల మీద వాళ్ళు దాడులు చేసింది, దౌర్జన్యాలు చేసింది. మరి వాళ్ళ నేపథ్యమే వాళ్ళది నేర మనస్తత్వం, క్రైమ్ అంటే వాళ్ళ పార్టీకి అది ఒక ఆలవాలం. నేరాలు చేయడం, ఘోరాలు చేయడం అదొక ఆలవాలం వైసీపీకి. వాళ్ళంతా బందిపోట్లు, స్మగ్లర్స్ ఆ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, డ్రగ్స్ బ్యాచ్లు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు కోర్టు, ఆయన సుప్రీం కోర్టు చెప్పినా వెండో, హైకోర్టు చెప్పినా వెండో, పోతే సుప్రీంకోర్టు సాక్షాత్తు అమరావతి రాజధానిని, హైకోర్టులో అమరావతి రాజధాని అన్నా కూడా ఆయన మూడు పక్కలు అంటాడు, మావిగల్ అంటాడు. నిలకడైన మనస్తత్వం లేనివాడు రాజ్యాంగం ప్రకారం వార్డు మెంబర్ గా, పంచాయతీ వార్డు మెంబర్ గా పనికిరాడు. కాబట్టి ఈయన పంచాయతీ వార్డు మెంబర్ గా మా సౌండ్ మైండ్, సౌండ్ హెల్త్ తో ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగ విలువలను కూడా తొంగర దొక్కేసి పోతే న్యాయస్థానాలను పరిగణలోకి తీసుకోడు, పోతే మీడియా మాటలను పరిగణలో తీసుకోడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే తీరులో ఆయన వ్యవహరిస్తాడు. కాబట్టి భాస్కర్ గారు చెప్పండి, అంటే పీడిఎస్ స్టాండ్ ఎటువైపు ఉంది? నిజంగా అవకతవకలు జరిగాయంటున్నారా, జరగలేదంట? కన్క్లూడ్ 1 minute. సార్ విషయం ఏంటంటే మా స్టాండ్ ఒకటే చెప్తున్నాం, ఎక్కడ అన్యాయం జరిగిందో అభ్యర్థులు కానీ ఏదైనా కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు కానీ స్పష్టమైనటువంటి ఆధారాలతో వస్తే మేము కూడా ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో, ఏదైతే స్పోర్ట్స్ కోర్టులో అవినీతి అక్రమాలు జరిగినాయో దానిపైన మేము కూడా స్టాండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. స్టాండ్ తీసుకోవడానికి ఉంటాం. కానీ ఎటువంటి అవకతవకలు, ఒకవైపు ఒక వర్గము అవకతవకలు జరిగినాయని చెప్తారు, ఇంకో వర్గం జరగలేదని చెప్తా ఉన్నారు. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు కూడా వామపక్ష విద్యార్థి సంఘం, లేదంటే ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ ప్రతిపక్షంగా ఉంటూ ప్రతి ఒక్కటి ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఏ డిఎస్సి అభ్యర్థులు కూడా మమ్మల్ని సంప్రదించలేనటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి డిఎస్సి అభ్యర్థులు కూడా మా దగ్గర రావాలి, కంపల్సరిగా వాళ్ళ కోసం సపోర్ట్ నిలబడతాం. డిబేట్ లో పాల్గొన్న 50,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారుగా 9,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి సార్. ఇవన్నీ ఉపాధ్యాయ పోస్టులు 50,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా మేము కొడతా ఉన్నాం. డిబేట్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదివిన అభ్యర్థులకు డిఎస్సి అనేది నిజంగా ఒక పరీక్ష మాత్రమే కాదు, వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఒక ఆశ కూడా. అలాంటి నియామక ప్రక్రియ పైన చిన్న అనుమానం వచ్చినా సరే దాన్ని మనం ఎవరం కూడా తేలిగ్గా తీసుకోలేం. అవకతవకలు జరిగి ఉంటే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు కనుక ఆధారరహితం అయితే కనుక వాటికి కూడా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక అభ్యర్థులకు కావాల్సింది ఇక్కడ రాజకీయ ఆరోపణలు కాదు, నిజం ఏంటి అనేది ప్రభుత్వం చెప్పాల్సింది మాటలు కాదు, పారదర్శకమైనటువంటి సమాధానాలు. డిఎస్సిలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి నిజంగానే న్యాయం జరగాలి. మెరిట్కు విలువ, ప్రతిభకు ఒక గౌరవం, నియామకాల్లో పారదర్శకత, ఇవే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థకు పునాదులు కావాలి. నిజంగానే డిఎస్సిలో అవకతవకలు జరిగితే ఎవరిది బాధ్యత? అభ్యర్థులకు న్యాయం ఎలా? ఇదే ఇప్పుడు సర్వత్రా ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రశ్న.